మిర్చి రైతు సోదరులకు స్వాగతం. గుంటూరు, వరంగల్, ఖమ్మం మిర్చి మార్కెట్లలో ధరలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మిర్చి యార్డులకు పెద్ద ఎత్తున సరుకు వస్తూ ఉంది. గుంటూరు మిర్చి యార్డుకి 2,20,000 టిక్కీలు, ఖమ్మం 80,000, వరంగల్ 1,20,000, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్కి 75,000, మధ్యప్రదేశ్లో మార్కెట్లకి 1,20,000 టిక్కీలు సరుకు వస్తున్నట్టు ఒక ఆంగ్ల పత్రికలో కథనాలు వచ్చాయి. ఇవి కొద్దిగా ఈ లెక్కలు కొంచెం ఒక 5-6 వేల టిక్కీలు అటు ఇటుగా ఉంటాయి. ఎందుకంటే వారు ఆ డేటా సేకరించిన తర్వాత 1-2 రోజులు ప్రింట్ వేశారు. ఇక మార్కెట్లో మనం ధరలు పరిశీలించినట్లయితే ఇక 355 బ్యాడ్కి 11,500, 12,500, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 13,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక తేజ ఉన్న వెరైటీస్లో 12,000, 13,500, 15,000, మరీ సుపీరియర్ క్వాలిటీస్ మంచి ఎక్స్ట్రాడినరీ దొరికితే 15,200, 13,000, 15,300 కూడా ధర దక్కుతుంది. ఇక 341 కూడా 13, 14,000, 15,300 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక కర్నూలు డీడీలు 9,000, 10,000, 11,200, మంచి క్వాలిటీస్ ఉంటేనే 11,000, 11,200. ఇక 1081 డౌన్ సైడ్లో 11,000, మీడియాలో అయితే 12, మంచి క్వాలిటీస్ ఉంటేనే 13,000 ధర దక్కుతూ ఉంది. నెంబర్ 5 డౌన్ సైడ్ 11,000, మీడియంగా ఉంటే 12,000, మంచి క్వాలిటీస్, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే 13,500, ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు రైతులకు దొక్కుతూ ఉంది. ఇక 355 బ్యాడ్కి 11,000, 12,000, 13,500. ఆర్మూరు 10,000, 11,000, 12,000, మీడియాలు 11,000, మంచి క్వాలిటీస్ ఉంటే 12,000, ఇక తక్కువ అంటే 10,000. రోమేట్ అంటే 6 11,200, 12,200, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,000, 12,200 దాకా ఉంది. మిగతా సరికంతా 11,000, 11,200, 11,500. షార్కులు 12,000, మీడియాలు ఉంటే 13,000, మంచి క్వాలిటీస్ దొరికితే 14, 14,200 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎల్లో గోల్డ్ అయితే ఇది గతంలో 90,000 దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం 18,000, 20,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే క్వింటా 23,000 గరిష్టంగా. ఇక 2043 13,000, 14,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 16,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇవి 45,000 కూడా గత సంవత్సరం అమ్మారు క్వింటా. ఇక బంగారం అయితే 10, 11, 12, మీడియం అయితే 11, మంచి క్వాలిటీస్ దొరికితే 12,000. మీరు కనుక మిర్చి మధ్యకాలం అమ్ముంటే ఏ ధరకు అమ్మారు అనే విషయాలు కామెంట్ చేయండి. కోల్డ్ స్టోరేజ్లు కూడా 80% పైగా నిండిపోయాయి. ఇక రాబోయే 20 రోజుల వరకు పంట పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇంకా తర్వాత తగ్గిపోద్ది. చివరి కోతలు జరుగుతూ ఉన్నాయి. ఆ కోతలు ఫినిష్ అవడానికి 10 రోజులు పడుతుంది. ఇంకా తర్వాత అవి మార్కెట్కి రావడానికి ఇంకొక 20 రోజులు పడుతుంది. ఇంకా తర్వాత అక్కడక్కడ చివరి కాయలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఉన్న ధరలకి ఆ కాయలు వస్తే గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉండదు. ఇక లాస్ట్లో వచ్చే చిన్న అవి వదిలేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అది కోస్తే కనుక రైతుకి నష్టం వచ్చే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా అనే దాని మీద ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం.